ఈ నెల 9వ తారీఖున వాస్తవంగా జగన్ మళ్ళీ సీట్లు భారీగా గెలిచేస్తున్నాడు, 157 158, అట్లాగే సీఎం అయిపోతాడంటూ ముందుగా ప్రకటించుకున్నారు. దానికి మెనువులు గినువులు కూడా ప్రిపేర్ చేసేసుకున్నారు. తీరా చూస్తే అటు దెబ్బతింది. అదే సందర్భంలో తెలుగుదేశం వాళ్ళు కూడా 9నే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం అన్నారు. అయితే ఇప్పుడు నరేంద్ర మోడీ ఈ నెల 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు అంటే నిన్ననే ఎన్డీఏ పక్షాల సమావేశమైంది. ఎన్డీఏ పక్షాలందరూ కూడా తమ తమ మద్దతును భారతీయ జనతా పార్టీ అధినేత భారతీయ జనతా పార్టీ తరఫున మోడీకి ఇచ్చారు. మోడీని ప్రధానమంత్రిగా ఎంచుకుంటూ అందరూ సంతకాలు చేశారు. ఆ తీర్మానాన్ని రాష్ట్రపతికి ఇవ్వడం, రాష్ట్రపతి కొత్త ప్రభుత్వ ఏర్పాటుకి పిలవడం జరిగిపోయింది. రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు మొత్తం, అట్లాగే ముఖ్యమంత్రులు, దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఏదైతే ఎన్డీఏ పక్షాల ముఖ్యమంత్రులందరినీ కూడా రమ్మనమన్నటువంటి పిలుపు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వచ్చింది. వీళ్ళందరూ కలిసి వెళ్ళి రాష్ట్రపతికి రేపు పొద్దున బీజేపీ శాసనసభ పార్లమెంటరీ పక్షం ముందు మీటింగ్ అవుతుంది. ఆ మీటింగులో నరేంద్ర మోడీని ప్రధాన అభ్యర్థిగా ప్రకటిస్తారు. ఆ తర్వాత ఎన్డీఏ పక్షాలు మీట్ అవుతాయి. అందరూ కలిసి వెళ్ళి రాష్ట్రపతిని కలిసి మోడీని ప్రధానమంత్రి అన్నటువంటి లేఖ ఇస్తారు. ఆ తర్వాతన 9వ తారీఖున ప్రమాణం చేయబోతున్నారు. అందుకోసం 9వ తారీఖు కాకుండా చంద్రబాబు గారి ప్రమాణ స్వీకారం 12వ తారీఖుకి మార్చుకున్నారు.